అందుకు ప్రతి ఆటకు ఒక ప్రామాణికం ఉంది ఆ ఆటల్లో కూడా. అందుకనే అలా వాళ్ళు ప్రతివాడు నా ఎయిమ్ ఏమిటి, నేను దాన్ని కొట్టాలి అని. అలా ఎక్కుతూ ఉండే స్తంభము జారేంత వరకు చేయటము, జారేట్టుగా చేయటము, లేదా వీళ్ళందరూ మనుషులందరూ ఉంటే ఎవరో ఒకరిని ఇచ్చేసి కిందికి పడిపోవడము, మళ్ళీ ఎక్కడము, ఎలాగైనా సరే దాన్ని కొట్టాలి అనేటువంటి ప్రయత్నంతో చేయటము. అంటే ఆ ఎయిమ్ నెరవేర్చుకోవటం, దాన్ని కొట్టాలి అనేటువంటిది నెరవేర్చుకోవడం. అప్పట్లో ఆటలు అంటే ఇట్లాంటివి గాక ఇప్పుడు మాదిరిగా తిక్క తిక్క ఆటలు అవన్నీ ఉన్నాయా తల్లి? అవన్నీ ఎదుగుదలకు మార్గాలు. అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆటలు. అంటే పిల్లలు ఎంత బాలానాము రోదనం బలం అని. పిల్లలు చిన్న పిల్లలుగా గర్భవాసమందు ఉండేటువంటి పిల్లలు పుట్టిన వెంటనే ఏమవుతుందంటే ఎంత ఏడిస్తే ముందు వాడు ఏడుస్తాడు. ఆ ఏడుపు వలన ఏమిటి అంటే ఎంత ఏడిస్తే అంత ఆరోగ్యం. వాడికి వేరే లేదు కదా, వాడికి పరిగెత్తలేడు, తినలేడు, దొగాయలేడు. ఇంకా పిల్లలు ఏమి అటు ఇటు తిరగలేడు, ఏమి చేయలేడు. ఏమీ చేయలేని పుట్టిన పిల్లలకు ఏమిటి బలం? వాళ్ళకి ఆరోగ్యం ఏమిటి అంటే ఏడిస్తే రోదనం బలం అన్నాడు. ఎంత ఏడిస్తే అంత మంచిది అన్నాడు. అది బలం చేకూరుతుంది. అంటే శ్వాస అని అరుపులో ఏమవుతుందంటే గర్భములో నుంచి ఊపిరి బయటికి రావటము, మళ్ళీ శ్వాస పీల్చుకోవటము, చేయటము చేస్తుంటాం. అదే ప్రాణాయాముగా ఇప్పుడు పెద్దవాళ్ళం పెట్టుకుంటున్నాం మనం. చిన్న పిల్లవాడు పుట్టుకతో ఎలా అయితే అని ఏడుపు గర్భంలో నుంచి బయటికి వదిలి ముక్కులో నుంచి శ్వాస పీల్చుకుంటున్నాడో, మనం ఇప్పుడు పొద్దున్నే తూర్పుముఖంగా కూర్చొని బుస్సని వదలడము చేయడము చేసుకుంటూ ఉన్నాం మనం. అదే ప్రాణాయామం అయింది. ఆ ప్రాణాయామం వాడు అరుపుతో చేసినాడు, చిన్న పిల్లవాడు తెలియదు కాబట్టి. మనం అరచకుండా మనం ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటున్నాము, తెలివితేటలు వచ్చినాయి కాబట్టి. అందువల్ల ఆటలలో చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉండేటువంటి ఆటలే ఉండేటివి అప్పుడు. అందువల్లనే ఇవన్నీ చేసేవి.